833 BCEలో కాణ్వ వంశంలోని చివరి రాజైన సుశర్మను వధించి సింహక లేదా శ్రీముఖ అనే ఆంధ్రుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మన హిస్టరీ బుక్స్ లో శాతవాహనుల కాలాన్ని 2 BCEగా చెప్తున్నారు, కానీ మన భారత చరిత్ర పరిశోధకుల ప్రకారం అది తప్పని తెలుస్తోంది. శాతవాహన సామ్రాజ్యానికి పునాది పడిన కాలం 833 BCE. శాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు స్థాపించాడని హిస్టరీ బుక్స్ లో ఉంటుంది. అతని అసలు పేరు సింహకుడు. ఆ పేరు పలకడం రాని విదేశీ చరిత్రకారులు సిముఖ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే శ్రీముఖ అని మన చరిత్రకారులు రాశారు. శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంధ్రుడు, వీరుడు, ధీరుడు సింహకుడు. వాడుక భాషలో ఆ పేరునే శ్రీముఖుడు అని చరిత్ర పుస్తకాల్లో రాశారు. సింహక అనే పేరు నుంచే శాతవాహన అనే పేరు కూడా వచ్చింది. శాత అంటే సింహం రూపంలో ఉన్న దేవత అని పురాణార్థం. శివ పురాణంలో ఈ వివరాలుంటాయి. సింహాన్ని అధిరోహించిన దేవతను పూజించిన వీరులు శాతవాహనులు. అందుకే శాతవాహనుల జెండాపై సింహాన్ని అధిరోహించిన వీరుడు బొమ్మ ఉంటుంది. ఆంధ్రులు శాతవాహనులుగా ప్రఖ్యాతి చెందడానికి అసలు కారణం వారు సింహవాహిని అయిన ఆదిశక్తిని పూజించడం. వీరు సింహస్థ అనే దేవతను తమ కుల దేవతగా పూజించేవారు. సింహస్థ అంటే సింహాన్ని వాహనంగా కలిగిన దేవత, అంటే ఆదిశక్తి అన్నమాట. రాక్షస సంహారం కోసం సింహాన్ని అధిరోహించి ఆదిశక్తి రూపమైన కాత్యాయనీ దేవి యుద్ధం చేసిందని దేవీ భాగవతంలో ఉంటుంది. ఆ కాత్యాయనీ దేవికి ఉన్న మరో పేరే సింహస్థ. అలా సింహాన్ని లేదా శాతమును అధిష్ఠించిన ఆదిశక్తిని సింహస్థ దేవతగా తమ కుల దైవంగా శాతవాహనులు పూజించారు. ఆ కుల దైవం పేరు వచ్చేటట్టుగానే శాతవాహన అనే పేరిట సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు పేరు కూడా సింహక, అంటే తన కులదేవత పేరే పెట్టుకున్నాడు. సింహక, శ్రీముఖ, సిముక ఈ 3 పేర్లు ఒకరివే. బలానికి, పరాక్రమానికి, గాంభీర్యానికి చిహ్నమైన సింహాన్ని తమ వంశానికి చిహ్నంగా ఆంధ్ర శాతవాహనులు పెట్టుకున్నారు. మగధ సామ్రాజ్యంలో అటు మౌర్యులు, శుంగులు, కాణ్వ వంశీకుల సామ్రాజ్యాల్లో ఆంధ్ర వంశీకులు తమ సైన్యాన్ని సింహధ్వజంతో నడిపించారు. సింహంతో సమానమైన బలం ఉన్నవారిగా ఆనాటి ఆంధ్ర వంశీకులకు పేరుంది. విష్ణు సహస్రనామాల్లో శ్రీకృష్ణుడి నామాలను వర్ణిస్తూ చాణూరాంధ్ర నిషోధనః అని ఉంటుంది. చాణూరాంధ్ర అంటే చాణూరుడు అనే యోధుడు ఆంధ్రుడు అని అర్థం. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లి కంసుడి కొలువులో చేరిన ప్రసిద్ధ మల్లయోధుడు చాణూరుడు. కంసుడి కాలంలో చాణూరుడు గొప్ప మల్లయుద్ధ వీరుడు, సింహ బలుడు. అతడిని ఓడించిన ఒకే ఒక్కడు శ్రీకృష్ణుడు. ఆ కాలం నుంచి కూడా ఆంధ్ర వంశీకులు శక్తిలో సింహంతో సమానమైన వారని ప్రశంసలు అందుకున్నారు.